ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అసలు నిన్న ఏమైనా జరిగిందా భయ్య? ఇంగ్లాండ్ గెలుస్తా అని చెప్పేసి అందరు ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది. మరి ఇంగ్లాండ్ కి 50-50 ఉండే, ఆఫ్ఘనిస్తాన్ కి 50 ఛాన్సెస్ ఉండే. ఒకసారి ఇంగ్లాండ్ కి 60% పోతే ఆఫ్ఘనిస్తాన్ కి 40% పోయింది. ఇంకోసారి ఇంగ్లాండ్ కి 80% పోయింది, ఆఫ్ఘనిస్తాన్ కి 20% ఉండే. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆఫ్ఘనిస్తాన్ అయితే మ్యాచ్ గెలిచింది. చాలా రసవత్తరంగా జరిగింది మ్యాచ్ అయితే. దాని గురించి చాలా మాట్లాడుకునేది ఉంది. అండ్ ఇవాళ మ్యాచ్ కూడా ఏముంది, పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ ఉంది. మరి ఆ మ్యాచ్ ప్రివ్యూ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. మరి ఏ టీం కి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉందో మాట్లాడదాం కదా. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ కుమార్ లోగర్. ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్. ఫస్ట్ అయితే ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసారు భయ్య. 325 రన్స్ చేశారు అసలు వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా. ఎందుకంటే ఫస్ట్ పవర్ ప్లే 10 ఓవర్స్ లోనే వాళ్ళు 3 వికెట్స్ పోయినాయి. దాని తర్వాత రిమైనింగ్ 20 ఓవర్స్ ఉంటాయి కదా, దాంట్లో మాత్రం అసలు ఏం ఆడిరు భయ్య నాకు అర్థం కాదు. 325 రన్స్ చేయడం ఇంగ్లాండ్ పైన అనేది నిజంగా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎంత ఫైట్ బ్యాక్ చేసారు, వాళ్ళు ఎంత ఫైట్ చేసారు. నిన్న మ్యాచ్ చూస్తుంటే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ చూస్తుంటే ఎవరైనా ఇంగ్లాండ్ గెలుస్తానని ఎక్స్పెక్ట్ చేసినా గానీ ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు. ఎందుకనంటే అంత మంచిగా ఆడిరు వాళ్ళు, అంత ఫైట్ బ్యాక్ చేసారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. వాళ్ళు ఆడుతున్న క్రికెట్ చూస్తే అసలు ఇంగ్లాండ్ వాళ్ళ పైన కొంచెం కూడా ఎవరికి కూడా ఏం లేదు, గెలవాలని చెప్పేసి ఏం లేదు. అందరికి కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని చెప్పేసి ప్రేర్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే అంత మంచిగా ఆడారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. సరే ఫస్ట్ అయితే మ్యాచ్ సమరీ కనుక మనం చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి 325 రన్స్ చేసారు. దాని తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళ బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ కనుక మనం చూసుకుంటే ఇంగ్లాండ్ నుంచి ఎవరంతా మంచిగా చేసారు, ఎవరంతా ఏం చేయలేదు. జోఫ్రా ఆర్చర్ మాత్రమే 3 వికెట్స్ తీసిండు. దాని తర్వాత లేమ్ లివింగ్ స్టోన్ 2 వికెట్స్ తీసిండు. అన్ఎక్స్పెక్టెడ్ ఇది కూడా 2 వికెట్స్ తీయడం అనేది. అండ్ జోయ్ రూట్ కూడా 1 వికెట్ తీసిండు, మధ్యన బౌలింగ్ చేసిండు. మరి వీళ్ళ నుంచి అయితే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ నుంచి బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కనుక మనం చూసుకుంటే భయ్య అసలు ఏం ఆడిండు భయ్య నాకు అర్థం కాదు. కానీ గుర్బాజ్ కాదు, ఇబ్రాహిం జార్డన్. గుర్బాజ్ ఆడతాడు అని చెప్పేసి అందరం అనుకుంటాం, ఎందుకంటే చాలా అగ్రెసివ్ ఆడతాడు, ఓపెనర్ వస్తాడు అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇబ్రాహిం జార్డన్ నిజంగా ఇంజురీ అయినాక మళ్ళీ వచ్చి 177 రన్స్ చేయడము ఇంగ్లాండ్ తోని, అది కూడా సెంచరీ 150, 177 చేయడం అనేది నిజంగా ఎంతటి రికార్డ్ అన్ని బ్రేక్ చేసి పడేసిండు. ఇలాంటి ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీలో అంత పెద్ద స్కోర్ చేయడము అంత పెద్ద టీం పైన అంటే నిజంగా చాలా మంచిగా ఆడిండు ఇబ్రాహిం జార్డన్ అయితే. అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ నుంచి వాళ్ళ ప్లేయర్స్ నుంచి చూసుకుంటే అంత సపోర్ట్ అనేది ఏం లేదు. ఓన్లీ కెప్టెన్ షాహిద్ మంచిగా ఆడిండు, మొహమ్మద్ నబీ కూడా కొంచెం పర్లేదు, కొంచెం సపోర్ట్ అయితే ఇచ్చిండు. ఇబ్రాహిం జార్డన్ అయితే జబర్దస్త్ ఆడిండు భయ్య. వీళ్ళ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అయితే 325 రన్స్ అయితే చేసిర్రు. మరి ఇంగ్లాండ్ చేసింగ్ వచ్చి అక్కడ ఎట్లాగో డ్యూ వస్తుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం కాబట్టి డ్యూ కూడా అంతేం లేదు. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఫైట్ బ్యాక్ చేసిరు చూడు, వాళ్ళ బౌలింగ్ చూడు ఏమైనా చేసిరు. ప్రతి ఒక్క బాల్ వేస్తున్నా ప్రతి ఒక్క ఫీల్డర్ కూడా బాల్ వస్తా ఉంటే ఖచ్చితంగా నేను బాల్ పట్టాలి అని చెప్పేసి అంత కసిగా ఆడిరు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. మీకు కూడా అదే అనిపించుండొచ్చు. ఒకవేళ మీకు అదే అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఒక్కొక్కరు బౌలింగ్ చేస్తుంటే మామూలు బౌలింగ్ లెక్క లేదు, అది ఖచ్చితంగా మేము గెలవాలి అని చెప్పేసి వాళ్ళు బౌలింగ్ చేసారు. మరి వాళ్ళ నుంచి బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ మాట్లాడుకున్న తర్వాత ఇంగ్లాండ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ మాట్లాడదాం. ఎందుకనంటే వాళ్ళు అంత బ్యాటింగ్ చేసింది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు నిజంగా అహ్మదుల్లా ఉమర్జాయ్ అయితే 5 వికెట్ ఆల్ తీసుకున్నాడు భయ్య. 5 వికెట్స్ లో కూడా నాకైతే మ్యాచ్ టర్నింగ్ చేసిన వికెట్ అయితే ఏమైనా ఉంది అని అంటే ఓవర్ టర్న్, లాస్ట్ లో ఓవర్ టర్న్ అయితే వికెట్ తీసిండు చూడు. అసలు ఓవర్ టర్న్ షాట్ ఆడదామా వద్దా అన్నట్టు ఆడిండు. ఆ వికెట్ అయితే మొత్తం మ్యాచ్ టర్న్ చేసింది, ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్ళిపోయింది మ్యాచ్. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఇంగ్లాండ్ కి 80% ఛాన్స్ ఉండే విన్ అవడానికి. అక్కడ ఏం లేదు, ఆల్మోస్ట్ బాల్ టు రన్ వరకే ఉంది. ఎంత అంటే 12 బాల్స్ లో 16 రన్స్ కావాలి అంతే. అక్కడ అవుట్ అవ్వడము ఓవర్ టర్న్ అనేది నిజంగా ఇంగ్లాండ్ కి అయితే భారీ దెబ్బతీసింది భయ్య. అక్కడ నుంచి మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది చూడు. ఆ వికెట్ తర్వాత నుంచి జోఫ్రా ఆర్చర్ వికెట్ కూడా రావడం నిజంగా వాళ్ళకి ప్లస్ పాయింట్ అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ గెలవాలి అని అయితే చాలా మంది అనుకున్నారు భయ్య ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. వాళ్ళ నుంచి బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే అది రషీద్ ఖాన్ కూడా ఏమంతా వేయలేడు, ఓన్లీ 1 వికెట్ మాత్రమే వేసిండు. 10 ఓవర్స్ 60 రన్స్ అయితే ఇచ్చిండు. అండ్ మిగతా వాళ్ళు చూసుకున్నా కానీ ఓన్లీ ఉమర్జాయ్ అయితే నాకు బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే అనిపించింది భయ్య ఆఫ్ఘనిస్తాన్ నుంచి. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి ఇంగ్లాండ్ నుంచి బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కనుక మనం చూసుకుంటే ఓన్లీ జోయ్ రూట్ మాత్రమే 120 రన్స్ చేసిండు, మళ్ళీ సెంచరీ చేసిండు. ఇంగ్లాండ్ కి ఎన్నో రన్స్ చేస్తూనే ఉన్నాడు. అండ్ ఈ మ్యాచ్ లో కూడా సెంచరీ చేసిండు.
అండ్ మిగతా ప్లేయర్స్ నుంచి కూడా బెండకెట్ కొంచెం సపోర్ట్ ఇచ్చింది తప్ప మిగతా వాళ్ళు ఏం లేదు అసలు. ఎందుకనంటే అలాంటి జాస్ బట్లర్ కెప్టెన్ నిజంగా బ్యాటింగ్ వచ్చినప్పుడు ఏ ఒక్క షాట్ కూడా అంత మంచి ఫామ్ లో ఉన్నట్టు ఆడుతున్నట్టు ఏం అనిపించలేదు. ఎందుకంటే అంత ఆగమాగం పడ్డాడు తప్ప ఏం లేదు మ్యాచ్ లో అయితే. మొత్తం ఆగమే జాస్ బట్లర్. అందుకే 2 సిక్స్లు కొట్టిండు, దాని తర్వాత అవుట్ అయిపోయిండు. నిజంగా మ్యాచ్ కనుక ఊడిపోయింది దానికి రీజన్ కనుక ఎవరు అని అంటే నాకు తెలిసి జాస్ బట్లర్ అనే చెప్పేసి అనుకుంటా. ఎందుకంటే ఒక కెప్టెన్ పొజిషన్ లో ఉండి అలాంటి క్రికెట్ ఆడడం అనేది నిజంగా అది చాలా బ్యాడే అది ఇంగ్లాండ్ వాళ్ళకైతే. మరి ఎండ్ ఆఫ్ ద డే మ్యాచ్ అయితే ఇంగ్లాండ్ వాళ్ళు ఓడిపోయారు భయ్య. ఆఫ్ఘనిస్తాన్ నిజంగా జబర్దస్త్ ఆడారు, ఏమైనా ఆడారు భయ్య. ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ కి అయితే నిన్న హల్చల్ రేపిపో మస్తు ఎంజాయ్ చేసారు మ్యాచ్, మస్తు ఎంటర్టైన్మెంట్ చేసారు క్రికెట్ ఫ్యాన్స్ అందరికి. జబర్దస్త్ ఆడారు. అండ్ ఇవాళ మ్యాచ్ కనుక మనం చూసుకుంటే పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, ప్రతి ఒక్క ఇండియన్ అనుకుంటారు పాకిస్తాన్ ఓడిపోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటారు. నేను కూడా అదే అనుకుంటా. కాకపోతే మ్యాచ్ ఇవాళ ఎక్కడ ఉందంటే రావల్పిండిలో ఉంది. లాస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అయితే అక్కడ రద్దయింది కాబట్టి వర్షం తోటి. మరి ఇవాళ అయితే అక్కడ వర్షం ఉందా లేదా అని అంటే వర్షం అయితే ఏం లేదు అక్కడ. మరి ఏమో మేబీ చెప్పలేం కానీ వర్షం అయితే అది ఏం లేదని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరి ఇవాళ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని అంటే పాకిస్తాన్ లో సేమ్ ప్లేయింగ్ ఎలెవెన్ ఎట్లా వాళ్ళే ఆడతారు, బంగ్లాదేశ్ ఉండకుండా సేమ్ ప్లేయింగ్ ఎలెవెన్ వాళ్ళే ఆడతారు కాబట్టి నాకు కొంచెం ఎందుకో పాకిస్తాన్ కి ఒక 70% విన్నింగ్ ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ కి మనం అగెనెస్ట్ అయినా కానీ ఏమో చెప్పలేం, తిక్కనా కొడుకులు కదా, ఎప్పుడు ఎట్లా ఆడుతుందో తెలియదు కదా. అందుకే ఒక 70% ఇద్దామని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.